హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈరోజు మన రెసిపీ అండా కసాలన్. ఈ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఒక హాఫ్ కప్ వరకు పల్లీలని, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరిని, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా గసగసాలు కూడా యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. ఇలా మసాలాలు కూడా యాడ్ చేసేసుకొని వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇది ఫైన్ పేస్ట్లో చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి అండ్ సన్నగా తరిగిన ఆనియన్ ఒక 2 వరకు నేను యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మనం వేయించుకోవాలి. దీనిలోనికి కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని కారం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. గరం మసాలా అండ్ అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. దీనిలోనికి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసి అంతా కలిసే విధంగా కలిపిన తర్వాత కొద్దిగా ఆయిల్ పైనకి తేలుతూ ఉంటుంది కదా, ఆ టైంలో చింతపండు రసాన్ని కూడా ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని కలిపేసిన తర్వాత దీనిని బాగా మసిలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. పులుసు ఈ విధంగా మసులుతున్న టైంలో ఇప్పుడు దీనిలోనికి ఉడకబెట్టిన ఎగ్స్ని చిన్న చిన్నగా ఘాట్లు పెట్టేసుకొని దీనిలోనికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మసలనివ్వాలి. ఇప్పుడు దీనిలోనికి కొద్దిగా జీరా పౌడర్ అండ్ మేతి పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే కసూరి మేతి కూడా యాడ్ చేసేసి కలిపేసి ఒక 10-15 నిమిషాలు బాగా మసిలిన తర్వాత దీనిలోనికి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. టేస్టీ అయిన అండా కసాలన్ రెడీ. ఇది ఈ చల్లటి వాతావరణంలో చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోండి.